శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. వందే రామమనాదిపూరుషమజం వందే రమానాయకం వందే హారకిరీటకుండలధరం వందేంద్రనీలద్యుతిం వందే చాపకలంబకోజ్వలకరం వందే జగన్మండలం వందే పంక్తిరథాత్మజం మమ గురుం వందే సదా రాఘవం. ఆది మధ్యాంతరహితుడు సీతాపతిగా పరిపూర్ణమైనటువంటి అవతారంతో విరాజిల్లువాడు, హార కిరీటాది అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి ప్రకాశించువాడు, ధనస్సును ధరించి పరాక్రమవంతుడిగా తేజరిల్లువాడు, జగన్మంగళాకారుడు దశరథ తనయుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, పిల్లలందరూ కూడా ఆయురారోగ్యములతోటి విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైనటువంటి బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 318వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారు పరాక్రమవంతుడైనప్పటికీ కూడా భక్తుల పాలిటి దీనజన రక్షకుడు. మరి ఆ దీనజన రక్షకుణ్ణి అఖిల దేవతలు కూడా స్తుతించినటువంటి రీతిని అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో విందాము. శ్రీ కె ఉదయభాస్కర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించేటటువంటి దీనరక్షకుడు అఖిల వినతుడు అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకీపతి కొలువుడి జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు, దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, దేవదేవుడు రాముడు. హరుని తారక బ్రహ్మమంత్రమి అమరినర్థము రాముడు, సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు, హరుని తారక బ్రహ్మమంత్రమి అమరినర్థము రాముడు, సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు, సరయునౌదును ముక్తి చూరలు కంటు కొసగెను రాముడు, సరయునౌదును ముక్తి చూరలు జనుల కొసగెడి రాముడు, హరియీతడు హరవిరించుల ఆది పురుషుడు రాముడు, హరియీతడు హరవిరించుల ఆది పురుషుడు రాముడు,
దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు దేవదేవుడు రాముడు. బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమబోధ్యుడు రాముడు. బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంధ్యుడు రాముడు. వెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. వెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. వెలసేవావిలి పాటిలో పలి వీర విజయుడు రాముడు. వెలసేవావిలి పాటిలో పలి వీర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు దేవదేవుడు రాముడు దేవదేవుడు రాముడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ. శ్రీరామచంద్రమూర్తి భక్తులందరి చేత దేవతలందరి చేత కూడా కీర్తించబడుతూ వారందరికీ కూడా విజయాన్ని వారి వారి కార్యములలో విజయాన్ని చేకూర్చుతూ ఉంటారుట. అందుకనే పరమేశ్వరుడు కూడా ఎల్లప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడు. మరి దేవతలైనా స్వామివారు అనుగ్రహించేది, మరి మానవుల పరిస్థితి ఏమిటి అనే సందేహం కలగవచ్చు. అందుకనే 2వ చరణంలో చెప్పాడు, బలిమి మించిన దైవకమ్ముతో భక్త సులభుడు రాముడు అని. అంటే బలపరాక్రమాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో అతి కారుణ్యమూర్తిగా ఉండి అనుగ్రహించేవాడు రామచంద్రుడు అంటూ, మరి ఆ రామచంద్రుడు ఎవరో కాదు, ఈ వెంకటగిరి మీద వెలసినటువంటి వెంకటేశ్వరుడే వెంకటరామునిగా భక్తులందరినీ కూడా అనుగ్రహించేవాడు అని అన్నమాచార్యులు వారు కీర్తించారు. మరి అటువంటి రామచంద్రుని యొక్క అనుగ్రహంతో ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా అందరము కలిసి సత్సంకల్పాన్ని పఠించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 44 సర్గ శ్లోక పారాయణం తథా భగీరథ కృత శ్రీ గంగా స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 44 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. భగీరథోపి రాజర్షిః కృత్వా సలిలముత్తమం యథాక్రమం యథా న్యాయం సాగరాణాం మహాయశాః. ఒకానొక భోజన విరామ సమయంలో రామచంద్రమూర్తి కడుపు నిండా ఆ దేవతా నివేదన శేషాన్ని తిని గురువుగారైన బ్రహ్మర్షి విశ్వామిత్రులకు దగ్గరగా జరిగి మునిమండలం అంతా సాక్షీభూతంగా అలా ఉండగా సోదరితో కలిసి గురువుగారు చల్లగా హాయిగా పారుతున్నటువంటి ఈ ఏరు గంగమ్మ ఉంది కదా, త్రిపథగా అంటారు కదా, అంటే ఏమి
నాకు కాస్త దీన్ని వివరం చెప్పండి అంటే విశ్వామిత్రుల వారు ఇదే అదను అని రాముడికి గొప్ప వైభవాన్ని సంతరింప చేయాలి అని ప్రసాదించాలి అని గాంగేయుల యొక్క అవతరణాన్ని చెప్పడానికి సిద్ధపడ్డారు. సుమారుగా ఒక 10 సర్గల వెనుకకు వెడితే మనకి ఈ దృశ్యం కనిపిస్తుంది. ఆ మధ్యాహ్న విరామ సమయం నుంచి సాయంకాలం చీకటి పడేంత వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు సాగినటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు మరికొద్ది శ్లోకాలతో ముగించుకోబోతున్నాం. పరమపావనమైనటువంటి గంగావతరణ ఘట్టం. ఆ సందర్భంలో బ్రహ్మగారు స్వయంగా పిలవకున్నా రెండోసారి ఇచ్చేసి మొదటిసారి వరం ఇవ్వడానికి వచ్చారు కదా. ఇప్పుడు భగీరథునికి నా అన్నవారు ఎవరూ లేరు, నా అన్నవారు అందరూ తరించి వెళ్ళారు అని ఆ సంతోషకరమైనటువంటి ఆ సమయాన్ని పంచుకోవడానిక అన్నట్లుగా దగ్గరగా వచ్చి, మనవడా కర్తవ్యం ఆలోచించు, జరిగిన దాని గురించి ఇంకెంతసేపు చింతిస్తావు అని ఒక్కొక్క హితవునే బోధిస్తూ ఉండగా ఆ శ్లోకం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. భగీరథోపి రాజర్షి, బ్రహ్మగారు ఆ మాట చెప్పగా రాజశ్రేష్ఠుడైనటువంటి ఆ భగీరథ చక్రవర్తి కృత్వా సలిలముత్తమం అన్నారు. చాలా మహోత్కృష్టమైనటువంటిది ఆ గంగ. ఆ గంగాజలంతో ఆ పితృదేవతలకు సద్గతిని కలిగించేటటువంటి తర్పణాన్ని పాటించారు అన్నారు. ఎంత అద్భుతమైన ప్రయోగమో. సలిలం ఉత్తమం అని. అయితే ఎలా? ఇక్కడ మళ్ళీ శాస్త్రం యథాక్రమం యథాన్యాయం అంటే ముందు పెద్దలు, ఆ తరువాతి వారు, ఆ తరువాతి వారు, ఆ వరసని అన్నమాట. అంటే ఈ భగీరథ చక్రవర్తికి ఆ 60,000 మందిని తరింపచేయాలనేటటువంటి ఆ పూర్వుల యొక్క తహతహ అలా వెంటాడుతోంది. కానీ మరి సగరులకు తర్పణం చేయకుండా ఎలా? కనుక సగరులకు, వారి సంతతిగా ఉన్నటువంటి వారికి, వారి సంతతి అయినటువంటి ఆ దిలీపులకు ఆ వరుస క్రమం తప్పకుండా యథాక్రమం ఒక మాట. మరొక మాట యథాన్యాయం. న్యాయం అంటే శాస్త్రం అనర్థం. ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాదులను శాస్త్రంలో ఏ విధంగా ఆచరించమని ఆ విధానాన్ని చెప్పారో అదే విధానంతో, అంటే దోసిట పట్టి జలంలో తర్పణం చేస్తే ఒక పద్ధతి, గట్టున తర్పణం చేస్తే ఒక పద్ధతి, స్వధాకారం చెప్పి నమస్కారాన్ని జోడించి 3 సార్లు చెప్పి పేరుని, సంబంధాన్ని, గోత్రాన్ని, ఆ వివరాన్ని చెప్పి పలానా పితరం, పలానా పితామహం, పలానా గోత్రం, పలానా అని చెప్పి ఆ నామ వీటన్నింటినీ నిర్దేశించి చెప్తారు కదా. ఎంత అదృష్టమో కలిసొచ్చే కాలమే కనుక ఉంటే బ్రహ్మగారు స్వయంగా బ్రహ్మత్వం వహించి ఆ తర్పణాదులను నిర్వహింపచేసినటువంటి వైనం మనకి కనిపిస్తోంది. కనుక యథాక్రమంగా ముందు పెద్దలు, ఆ తరువాతి వారు, తర్వాత ఆ తరువాతి వారికి, తరువాత అలా తర్పణాదులను యథాన్యాయంగా ఎక్కడ శాస్త్రలోపం రాకుండా, అంటే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎంతో శ్రద్ధతోటి సశాస్త్రీయంగా చేయాలి అని పూనుకుంటాం. బహుశా సహస్రనామార్చనలకి వాటికి వగైరా సరిపడగా పూలు పళ్ళు అన్నీ తెచ్చుకుంటాం, పత్రి. తీరా పూజ దాకా వచ్చేటప్పటికే ఇవాళకి అష్టోత్తరంతో కానిచ్చేద్దాం అనిపిస్తుంది. కాదంటే కేశవనామాల్ని చెప్పి సరిపెట్టుకుందాం అని అనిపిస్తుంది. గంట కొడుతూ ఉంటుంది గడియారంలోనూ, కడుపులో కూడా. అలాంటి సందర్భాల్లో కాస్త తూష్ణీం అశ్వలాజన అన్నట్లుగా కాకుండా భగీరథులు ఓపికగా, ఓర్పుతో, ఎక్కడ సంకోచం చెయ్యకుండా యథాక్రమం యథాన్యాయం సాగరాణం మహాయశాహ, ఆ సగరపుత్రులైనటువంటి వారికి అందరికీ కూడా ఆ తర్పణాదులను నిర్వహించారు. చుట్టూతా ఉన్నటువంటి ఆ దేవతలంతా కూడా ముక్కున వేలు వేసుకుని ఆశ్చర్యపోతూ భగీరథుణ్ణే కీర్తిస్తూ ఉంటే, కొడుకంటే ఇలా ఉండాలి, కొడుకుని కంటే ఇలాంటి కొడుకును కనాలి, కొడుకు
ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు అనిపించేలాంటి భగీరథుడు అన్నమాట. వారందరికీ కూడా అంతంతటి ఆ రుణ విముక్తిని కలిగించేటటువంటి ఆ సందర్భంలో దేవతలందరూ కీర్తిస్తూ ఉంటే, మహాయశాహ గొప్ప కీర్తిమంతుడై కృతోదక శుచి రాజా స్వపురం ప్రవివేశ సమృద్ధార్థ నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస. ఒక్క మాటలో పూర్తి చేసి చెప్పారు. కథ కంచికి మనమింటికి అన్నట్లుగా వారందరికీ ఆ తర్పణాదులను చేసి భగీరథులకు బ్రహ్మగారు చెప్పారు కదా, నాయనా ఇది సదైవ ఉచితే సదోచితే అని మనం వెనుక చదువుకున్నటువంటి శ్లోకాల్లో చదువుకున్నాం. అక్కడ చాలా అంతరార్థం ఉంది. కొన్ని నదుల్లో కొన్నిసార్లు మాత్రమే స్నానం చేయడానికి యోగ్యత ఉంటుంది, కానీ గంగమ్మలో అలా కాదు. గంగకు రజోదోషం అనేదే అంటదు. ఈ భూమి మీద పుట్టినటువంటి నీటికి మాత్రమే కొన్ని సందర్భాల్లో హానోపాదేయాలు అంటారు. ఎప్పుడు అందులో స్నానం చేయొచ్చు పుణ్యం, ఎప్పుడు ఆ నీటిని తాకితే పాపం అనే లెక్క ఉందట. ఇదంతా మళ్ళీ రామయ్య ఆలోచనల్లో తరువాతి సర్గ ప్రారంభంలో మనం చెప్పుకోబోతాం. కనుక సందర్భం వచ్చింది అని వీరందరికీ తర్పణాదులను నిర్వహించి కృతోదక తను కూడా అందంగా మునికి నారాయణాష్టాక్షరి చెప్పుకుంటూ 12 సార్లు నీట బులగాలి అని ఆ తీర్థ విధిలో అక్కడక్కడ చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ రకంగా స్నానం చేసి కృతోదక శుచి అయిన వాడై అన్నారు. రాజా స్వపురం ప్రవివేశ తన అయోధ్యకు వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చి సమృద్ధార్థ నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస. సమృద్ధమైన అంటే నెరవేరిన అర్థము ప్రయోజనము కలవాడు కనుక భగీరథుడు ఏ సంకల్పంతో ఏనాడనగా ఇంటి నుంచి బయలుదేరాడో ఆ మంత్రులకు వారికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి దాన్ని అంతని అందంగా ఎక్కడా ఏ లోపం రాకుండా నెగ్గించి మళ్ళీ ఇంటికి అజేయంగా ఒక గొప్ప విజేతగా వచ్చినటువంటి ఆ భగీరథుడికి ఊరిలో స్వాగతం లభిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇంత అంతా కాదు చెప్తారు అక్కడ. ప్రముమోదచ లోకస్థం నృపమాసాద్య రాఘవ నష్టశోక సమృద్ధార్థ బభూవ విగతజ్వర. వాల్మీకి మహర్షి గురువుగారు ఎంత అద్భుతంగా చెప్తారో. ఒక్క మాటతో 10 సమాధానాలు అన్నమాట. ఒక్కసారి మొదటి అర్థం ఏమొస్తుంది అంటే, అసలు ఈ మాటలన్నీ వింటూ ఉంటే మొట్టమొదటి హుషారు అయోధ్యాపురవాసులక, మన అయోధ్య అధిపతి కాబోయేటటువంటి మన రామచంద్రుడికా అన్నట్లుగా ఉంది అన్నమాట. బ్రహ్మర్షులు రాముణ్ణి ఒక్కసారి తనివి తీరా రాఘవా అని పిలిచి మాట్లాడుతున్నారు. ఓ రాఘవ, లోక ఆ అయోధ్యావాసి జనం గణం అంతా కూడా తన్రూపం ఆసాద్య, మా రాజుగారు వచ్చారు, మా భగీరథ చక్రవర్తి వచ్చారు, మా భగీరథుడు వచ్చాడు అని చెప్పి తర్వాత మా భేదాలతో పెద్దల దగ్గర నుంచి పిన్నల వరకు కూడా చుట్టుముట్టి జయ జయ ధ్వానాలు పలుకుతూ పెద్ద కోలాహలంతో పెద్ద సంరంభంతో ఆ మహారాజు గారిని భగీరథ చక్రవర్తిని ఎదుర్కొని ప్రముమోద అన్నారు. ముదహర్షి అని చెప్తారు, చాలా ఆనందించేరట. ముమోద అని చెప్తే చాలదా, ప్రముమోద అని ఇంకొక అక్షరం దానికి అదనంగా తగిలిస్తే తప్ప ఆ భావానికి కొంతైనా సార్థకత రాదన్నమాట. ఆ జనుల అభిప్రాయానికి, ఆ ఆనందానికి. ఎందుకంటే దాన్ని వివరించుకుందాం, కొద్దిగా చెప్పుకుందాం. అయితే ఆ లోకమంతా కూడా, అయోధ్యాపురవాసులంతా కూడా రాజుగారు ఎప్పుడొస్తారు, రాజుగారు ఎప్పుడొస్తారు అని అలా ఎదురు చూస్తున్నారట. ఒకటే దిగులు. ఎలా అయితే కుటుంబం అంతా కలిసి ఏ విహారయాత్రకో సరదాగా ఎక్కడికో పెడతారనుకోండి, ఏదో అనుకోని పరిస్థితిలో ఆ వాహనం ఏ పొలిమేరలోనో ఆగిపోయింది అనుకోండి, పాపం ఆ యజమాని గారు వీరందరినీ సురక్షితమైనటువంటి మరొక మార్గం ద్వారా ఏదో ఊరిలో నగరంలో ఉండేటువంటి ఒక ప్రాంతానికి పంపించి నేను ఇప్పుడే కారు బాగు చేయించుకొస్తాను అని ఈ అడవిలో ఆ నిపుణుణ్ణి తీసుకుని పెడతాడు అనుకోండి. అమ్మ దగ్గరగా వచ్చి పిల్లలు, అమ్మా నాన్న ఎప్పుడొస్తారమ్మా అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే నాన్న రాకపోతే, నాన్న కథ చెప్పకపోతే నిద్రపోనటువంటి ఆ బాల్యం, ఆ పసితనం అమ్మ దగ్గరగా ఉన్నా నాన్న కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అలా ప్రజాకామస్స ప్రజ అని మనం మొట్టమొదట్లో చదువుకున్నాం. లోకంలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటాయన ఉన్నా ఇంటాయనకు సైతం పసిపిల్లాడిలాగా గారాబం చేస్తూ దగ్గరగా లాలించి పాలించేటటువంటి భగీరథ చక్రవర్తి కనుక లేకపోతే నాన్న ఇంకా రాని పిల్లవాడిలాగా రాజుగారు ఎప్పుడొస్తారు, ఈ పని నెరవేరిందా లేదా అనేటటువంటి ఉత్కంఠతోటి, ఆ దిగులుతోటి ఆ అయోధ్యావాసులు అందరూ
అందరూ కూడా అదే మాదిరిగా నిరుత్సాహంగా నీరసంగా వెళ్ళబుచ్చుతున్నారట ఆ రోజులన్నీ. ఆ సందర్భంలో ఒక్కసారి ఈ వార్త దావానలంలాగా వ్యాపించిందట ఆ అయోధ్య అంతా. అంతే, ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా కళ్ళు తుడుచు వేసుకునేవారు ఒకరు, ఎగిరి గంతేసేవారు ఒకరు అన్నట్టు ఒకరిని ఒకరు కాగలించుకోవడాలు, వీరందరూ కలిసి గుమిగూడి రాజధానికి రాజప్రాసాదానికి విచ్చేయడం, ఇలాంటి మహాసంరంభంలో ఆ దృశ్యాన్ని అంతని చెప్తున్నారు. నష్టశోక, వారికి దుఃఖాలే లేవట ఇంకా ఆ క్షణంలో, అన్ని బాధలు పోయాయట ఒక మాట. ఇంకొక మాట, సమృద్ధార్థ, ఇళ్లలో వివాహాలు కావాలి, కొంతమందికి ఒక వెత, కొంతమందికి సంతతి కావాలి, కొంతమందికి వృత్తి ఉపాధి విద్య ఉద్యోగం వగైరా ఏదో రకరకాలుగా. అయితే ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరిగిన సందర్భంలో తనని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉండేటటువంటి ఆ ఇష్టసిద్ధి కలుగకపోవడం అనేది బాధించట్లేదుట వారిని. మరేమి అని పోన్లే, దాని మాట అలా ఉంచరా, మన రాజుగారు వచ్చేసారుగా, మన భగీరథుడు వచ్చేసాడుగా. భగీరథ చక్రవర్తి రాజ్యంలో అడుగు పెడితే చాలు, మా పనులన్నీ నెరవేరిపోతాయి, ఇంకా మాకు ఏ కొరత లేదు అనేటటువంటి ఒకానొక తృప్తితో ప్రతి ఒక్క ప్రజ కూడా కంటి నిండా ఆనందంతో ఆ భగీరథ చక్రవర్తికి చుట్టుముట్టి ఆ సంతోషకరమైనటువంటి ఆ హృదయాన్ని పంచుతూ ప్రదర్శిస్తూ ఉండేటటువంటి సందర్భంలో సమృద్ధార్థ అని చెప్తున్నారు అన్నమాట. అంటే స్థాయిని బట్టి కదా అర్థము, అంటే అభీష్టం, ప్రయోజనం, కోరిక అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. భగీరథుడు అయోధ్యలోకి ఇంత విజయంతో అడుగుపెట్టిన సందర్భంలో లోకంలో అందరికీ వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు అయిపోయాయి, లేకపోతే సంతతి కలిగిపోయింది, లేకపోతే వృత్తి విద్య ఉపాధి వగైరాలు అన్నీ వచ్చేసాయి, గృహసిద్ధి అయిపోయింది అని చెప్పడం సబబా? అది అలా జరుగుతుందా? ఇదేం ఏదో ఒక మాయల మంత్రగాడ భగీరథ చక్రవర్తి అంటే? కానే కాదు కదా. మానవ మాతృడు సామాన్యమైనటువంటి జీవనం గడిపేవాడు కూడా కొన్ని రకాల ప్రిన్సిపల్స్, కొన్ని రకాల నియమ నిబంధనలకి లోబడి కనుక ప్రవర్తించినట్లయితే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతాడు అని చాటి చెప్పడానికి వచ్చినటువంటి ఒకానొక స్వరూపం కదా. మరి ఆ భగీరథ చక్రవర్తి అయోధ్యలో అడుగు పెడితే వారందరికీ కూడా అన్ని అవసరాలు, అన్ని అర్థాలు, ప్రయోజనాలు, అభీష్టాలు నెరవేరిపోయి అండంలో తాత్పర్యమేమి అంటే, భగీరథుడు ఒక్కడుంటే చాలు, మాకు ఇంకా కొదవలేదు అనేటటువంటి భావం అన్నమాట ఆ అయోధ్యావాసులందరికీ. అంటే ఒక రాజుగారికి, ఒక ప్రజలకి ఉండాల్సినటువంటి అనుబంధం ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా ఉందో వాల్మీకి మహర్షి గురుగారు, బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు రాముణ్ణి అడ్డం పెట్టుకుని మనకు తెలియపరుస్తున్నటువంటి వైనం దృశ్యం ఇది. కనుక సమృద్ధార్థ విగత జ్వర, జ్వరము అంటే తాపం అన్నమాట. వారికి ఏ వేదన లేదట, అన్ని వేదనలు పోయాయట. అంటే మీరు గమనించండి, మన ఇళ్లలో కూడా ఏదో మోకాళ్ళ నొప్పులతో మా అమ్మగారు బాధపడుతూ, లేకపోతే ఇంకొక మోచేతి నొప్పులు, ఇంకొక సమస్యతో పెద్ద తాతగారు వగైరాలుగా ఉండగా మనవరాలికి పెళ్లి కుదిరింది, లేకపోతే వాళ్ళంతా బయలుదేరి వస్తున్నారు, ఇంకొక క్షణంలో అంటే గంట సేపు చతికిలబడినటువంటి చోటు నుంచి 10 మంది ఆసరాగా ఇచ్చినా లేచి నుంచోలేనటువంటి స్థితిలో చక్మని ఒక్కసారిగా లేచి నుంచి హుషారుగా అటు ఇటుతా తిరుగుతూ ఉండేటటువంటి ఆ ముసలి ప్రాణాలు, ఆ కళ్ళల్లో సంతోషం, ఆనందం మనకి కనిపించదా? కనుక బాధలు ఉన్నా ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ఈ బాధలేమీ పెద్దగా ప్రభావం చూపించట్లేదు. అంటే ఆ ప్రజలందరూ భగీరథుడి కోసం అంతగా ఇంతింత కళ్ళేసుకుని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఒక్కొక్కటి రాముడి మనస్సులో నాటుకుంటోంది పెద్ద పెద్ద కల్పవృక్షమై. అంటే రిలేషన్షిప్ అంటారు కదా, అనుబంధం అనేది పాలకులకు, ప్రజలకు ఈ రకంగా ఉండాలి అన్నమాట. కనుక విగతజ్వర బభూవ అని అన్నారు. అయితే ఇది పైకి మనకి అనిపించినటువంటి ఒక అర్థం. మరి ఒక అంతరార్థం ఏమి అంటే, గమనించండి వాల్మీకి మహర్షి ఏమని చెప్పారు? ఆ అయోధ్యాపురవాసులందరూ వారి బాధలన్నీ తీరిపోయి భగీరథ చక్రవర్తిలో తమ ఆనందాన్ని చూసుకుని వారందరూ హాయిగా సుఖంగా ఇంటింటా పండగ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పారా? అలా చెప్పలే. లోకానికి కష్టం తీరిపోయింది అన్నారు. ఏ లోకం? అసలు లోకం అన్నదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? అసలు ఆ స్థితికి, ఆ దశలో లోకంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి కష్టాలు ఎన్ని రకాలు? చాలా రకాలు. ఒకానొక సందర్భంలో దేవతలంతా కలిసి అగస్త్యుణ్ణి, అయ్యా ఈ సముద్రంలో నీరు మాకు అడ్డు తగులుతోంది, కాస్త ఖాళీ చేయండి, మా పని చేసుకోవాలి అన్న సందర్భంలో ఆచమించినటువంటి ఆ అగస్త్యుల వారిని తిరిగి మా నీరు మాకు ఇప్పించండి అంటే ఇంకెక్కడి నీరు? జీర్ణం వాతాపి జీర్ణం అనేసేరుగా.
సముద్రం బీడుబారిపోయిందిగా. నెరలొచ్చేసినటువంటి ఆ సందర్భంలో సముద్రాన్ని నింపగలిగినటువంటి గంగాజలం ఎలా వస్తుందా అని దేవతలకు వెత. నాకు ఎప్పుడు పరిపూర్తి వస్తుందా, పరిపూర్ణత కలుగుతుందా అని సముద్రుడికి వెత. ఆ సముద్రంలో ఉండవలసినటువంటి ఆ జలచరాలన్నీ మాకు ఎప్పటికీ ఆశ్రయం దొరుకుతుందా అని ఒకానొక వెత. ఒకానొక సందర్భంలో ఇంకొక పెద్ద రహస్యం. ఏమని? గంగ ఎందుకు వచ్చింది దివి నుంచి భూమికి అంటే ఒకానొక భారతీ శాపం వల్ల ఆడవాళ్ళు మాటలు అనుకుని ఒకానొకలాగా ఒకరినొకరు అలా శపథాలు పెట్టేసుకుంటే చిట్ట చివరికి ఆ మాట కూడా లోకోపకారం అవ్వడానికి మహావిష్ణువు బన శ్రీహరి కలగజేసుకున్నాడని చెప్పాం కదా. ఆ సందర్భంలో భారతీదేవి సరస్వతి గంగను ఏమని శపించింది? నువ్వు నీరై లోకంలో ప్రవహించు అని చెప్పించినటువంటి శాపంలో గంగ దీనంగా బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అడిగిందట, స్వామి లోకంలో కూడా మనకి సహజమే కదా, ఏ పిల్ల పురిటి కోసమో ఎక్కడికో పిల్లకి జతగా పంపించాలి అంటే మీరు వేళటికి భోజనం చేయండి, మందులు వేసుకోండి, మాట్లాడుతూ ఉండండి, అప్పుడప్పుడు వచ్చి పెడుతూ ఉంటుండండి అని రకరకాలుగా జాగ్రత్తలు చెప్పే ఇల్లాలిలో ఆ దాంపత్య బంధం మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ గంగ నీటి రూపంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో స్వామి నాకు ఆశ్రయం శాశ్వతంగా నీ పాదం కదా, విష్ణు పాదోద్భవ గంగా అని కదా లోకమంతా అనుకుంటోంది, నేను మళ్ళీ ఎప్పటికీ నీ పాదాన్ని చేరగలుగుతాను స్వామి అని దీనంగా దిగులుతో బాధపడుతూ అడిగితే, కంగారు పడకు గంగా అని చెప్తారు. అది కూడా ప్రమాణం ఉంది. నేను సముద్ర రూపంలో ఉన్నటువంటి సందర్భంలో నువ్వు అలా దక్షిణ దిక్కున ప్రవహిస్తూ తిరిగి నన్ను చేరేటటువంటి రోజు తొందరలోనే వచ్చేస్తుంది, ఏమీ దిగులు పడక్కర్లేదు అని చెప్పి పంపించినటువంటి వైనంలో ఈ భారతీ శాపం గడువు తీరి ఈ గంగ విష్ణుపదిగా విష్ణు పాదాన్ని చేరేటటువంటి సందర్భంలో ప్రముమోద, గంగకి ఆనందమే కదా, సముద్రానికి ఆనందమే కదా. ప్రముమోద చ లోకస్థం నృపమాసాద్య అన్న సందర్భంలో ఒక్కొక్కటి భగీరథుడు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు అంటే, గంగ సముద్రాన్ని నింపింది అంటే సముద్రానికి సంతోషం, జలచరాలకి సంతోషం, గంగకి సంతోషం, దేవతలందరికీ సంతోషం, లోకానికి అంతకీ హర్షం. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ జలం మేఘరూపంగా ఆకర్షింపబడి ఆ మేఘాల ద్వారా లోకంలో అందరికీ సస్యశ్యామలంగా ఉండేలాగా, సుభిక్షం కలిగేలాగా వర్షాలు అంతా ప్రసరింపచేయడం వగైరాలు ఇవన్నీ కదా. ఇంకొక మాట, జహ్ను మహర్షి గంగా ప్రాప్తి కోసం, గంగా సిద్ధి కోసమే కదా యజమానస్య జహ్నోహ అని మనం వెనక చదువుకున్నాం. గంగను కళ్ళు మూసుకుని అలా చెట్టు కింద ఆరాధిస్తూ ఉంటే ఆ గంగ వచ్చి ముంచెత్తేసింది అనేటటువంటి వార్త వింటే గంగా వచ్చేవా నా కోసం అన్నట్లుగా అలా చేయి చాచి మనవరాల్ని తాతగారు ఎత్తి ముద్దాడినట్లుగా చెయ్యి పట్టి ఆచమనం చేసినటువంటి ఆ సందర్భంలో నీ కూతురయ్యా అని ఆ దేవతలంతా కలిపి గొప్ప వరం లాంటి బహుమానం ఇచ్చిన సందర్భంలో ప్రముమోద ఎవరు? జహ్ను మహర్షి. చాలా గొప్ప సంతోషం కలిగింది జహ్ను మహర్షికి. మళ్ళీ ఇంకొక మాట, అయోధ్యావాసులందరికీ కూడా ఈ పని పూర్తి చేసేసుకుని ఇంటికి వచ్చేస్తే ఎలా అయితే బయటికి వెళ్ళినటువంటి నాన్నగారు వ్యవహారం పూర్తి చేసేసుకుని సాయంకాలం పెంద్రాళే ఇంటికి వచ్చేసి అందరితో కలిసి తిని మళ్ళీ కథలు చెప్పుకుంటూ జోకొడుతూ ఆ పిల్లల్ని నిద్రపుచ్చినటువంటి సందర్భంలో ఎలా అయితే పిల్లలు ఆనందిస్తారో, ప్రమమోదచ లోక అయిపోయినటువంటి ఆ అయోధ్యాపురవాసులు వారందరికీ కూడా మేము మళ్ళీ అనాథులం కాదు సనాథులం అని చెప్పుకుని ఆనందించేలాంటి రోజు వచ్చింది కనుక ప్రమమోదచ లోకస్థన్ రూపమాసాద్య. ఇంకొక పెద్ద రహస్యం ఏమనంటే, ప్రతి చిన్ని అంశాన్ని కూడా పరమాత్మ ఎంతో లోకోపకారం జరిగేలాగా పని ఒకటి, ప్రయత్నం ఒకటి, ఫలితాలు మాత్రం మెండు అన్నట్లుగా ఉండేలాగా ఉంటుంది కదా. పరమశివుడు గంగను లోకానికి పంపించడం అనేది ఖాయం అని నిర్ధారించుకున్న సందర్భంలో ఒకవైపు సముద్రం ఎండిపోతే, ఒకవైపు దేవతలంతా నీరు లేక గగ్గోలెత్తుతూ ఉంటే, ఒకవైపు జలచరాలకి నీరు అందకపోతుంటే, ఇలాగా ఒకవైపు ఆ 60,000 మందికి తరుణోపాయం దొరకక భగీరథుడు వరకు 4 తరాలు బాధపడుతూ ఉంటే మహావిష్ణువు శ్రీహరి ఆలోచించేడట. ఎందుకంటే సత్వరజస్తమో గుణాలలో తమో గుణ ప్రధానంగా ఉన్నటువంటి ఆ పరమశివుడు సంహారకర్తగా ఉండి ఆ సంహారకత్వ శక్తితో ఉన్నాడు కనుక ఆ తమో గుణ ప్రభావం వల్ల ఆ వేదన తీవ్రమైనటువంటి తాపంతో తపించిపోతూ ఉంటాడు. మనం ఏ రకంగా పరమశివుడికి ఫేవర్ చేయగలుగుతాం, ఉపకారం చేయగలుగుతాం అని ఆలోచిస్తూ ఉంటే దివ్యమైనటువంటి జలం సాక్షాత్తుగా నేల మీద పడకుండా కనుక
లాగినట్లయితే అది ప్రమాదం. ఒక దగ్గర పాడి అక్కడి నుంచి ఏదో సెకండ్ లిఫ్టింగ్ అన్నట్లుగా మళ్ళీ భూమి మీదకి వచ్చి అలా అయితే పర్వాలేదు. కనుక ఒక మజిలి ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే పరమశివుడి శిరస్సు అని అనుకున్నాడట. అంచేత ఆ పరమశివుడి శిరస్సు ఎప్పుడు చల్లగా హాయిగా సుఖంగా ఉంటే అది నాకు సంతోషం అనుకున్నటువంటి మహావిష్ణువు ఏర్పరిచినటువంటి ఒకానొక ప్రణాళిక, ఒకానొక శుభ సంకల్పం ఆ శివుడి తమో గుణం వల్ల కలిగేటటువంటి ఆ తాపం కూడా తీరింది. ఆఖరిగా 7వ అంశం ఏమి అంటే మన రామయ్యకు లోపల ఒకటే సందేహం, ఒకటే శంక. త్రిపథగా అంటారు ఏమి, దీని చరిత్ర అంతా బహుశా కొద్దిగా విని ఉంటాడు. దీని అంతని పూర్తిగా వింటే తిన్న భోజనం ఇవ్వనటువంటి తృప్తిని ఈ త్రిపథగ గురించి విని 60,000 మంది తరించేరు అనే కబురు బ్రహ్మఋషుల నోటి ద్వారా వింటే బహుశా తృప్తి కలుగుతుంది అని కాబోలు గురుగారు త్రిపథగ గురించి చెప్పండి అంటే ఇంత సవిస్తరంగా చెప్పినటువంటి సందర్భంలో ప్రముమోదచ అన్నప్పుడు రామయ్యకి కూడా ఆ పరమ సంతోషం పట్టరాని ఆనందం కదా. కనుక ప్రముమోదచలోకస్తన్ రూపమాసాద్య రాఘవ నష్టశోక సమృద్ధార్థ బభూవ విగతజ్వర అని చెప్పి చెప్తున్నారు. ఏషతే రామ గంగాయా విస్తర అభిహిత మయా స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సంధ్యాకాల అతివర్తతే అంటున్నారు. రామయ్య కళ్ళల్లో స్పష్టమైన ఆనందం తొణికిసలాడుతూ ఉంటే రామ పిలిచి చెప్తున్నారు, నేను గంగ గురించి వివరంగా నీకు అంత విశదీకరించి చక్కగా చెప్పాను నాయన. ఇంకా సమయం మించిపోతోంది, ఇంకా నువ్వు ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను చెప్పకుండా ఉండలేను. సమయం మించిపోతే మరి సంధ్యాకాలం దాటిపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది కదా. కనుక సంధ్యాకాల అతివర్తనే, సంధ్యాకాలం మించిపోకుండా మన దైనందిన కృత్యాలు నిర్వహించుకోవాలి. కనుక గాయత్రి అనుష్ఠానం వగైరా ఇంకా లేద్దామా మరి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. తృప్తి తీరక నోటి నిండా ఆశీర్వచనం చేస్తున్నారు. స్వస్తి ప్రాప్నుహి, నీకు సకల శుభాలు కలగాలి. ఈ మాటలను మనం తర్వాతి సర్గ ప్రారంభంలో వివరించుకోబోతాం. అంతటితో తృప్తి లేదండి. ఆశీర్వచనం ఒకసారి చేస్తారా, మళ్ళీ చేస్తూ ఉంటారా? పైగా ఋషివాక్కు కదా, ఒకసారి చేస్తే చాలదా? తృప్తి లేదు. పిల్లవాడికి జాగ్రత్త చెప్తున్నటువంటి తల్లిలాగా తల్లి తండ్రి అంతా తానే అయి కదా. జ్వాలపాట దగ్గర నుంచి విశ్వామిత్రులు అందుకుంటున్నారు సుప్రభాతం దగ్గర నుంచి. కనుక స్వస్తి ప్రాప్నుహి చెప్పారు, తృప్తి లేదు. తే భద్రం భద్రంతే అన్నారు. నీకు ఎప్పుడు శుభాలు కలగాలి, నువ్వు హాయిగా చల్లగా సంతోషంగా ఉండు నాయన అంటున్నారన్నమాట. తే భద్రమస్తు సంధ్యాకాల అతివర్తతే అన్నారు. అని చెప్పి 2 మాటల్లో ఈ ఫలితాన్ని గురించి చెప్తున్నారు. ధన్యం యశస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గ్యం అతీవచ యశ్రావజతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. ఇంత కష్టపడి చెప్పడంలో ఒక ప్రవచనం సాగుతోంది అంటే అక్కడ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదండి. చెప్పేవాడు ఉండాలి అంటే అంత ఆషామాషినా ఎంత పరిశీలించాలి, ఎంత పూర్వోత్తర సందర్భాలు, భావశుద్ధి ఇదంతా పెట్టుకోవాలి. అవతలి వ్యక్తికి చెవికి నొప్పి పెట్టకుండా సున్నితంగా ఆ చెవుల్లో ఈ అమృతధారను పోస్తూ 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 అతడి బుద్ధికి ఎక్కించడం అంటే అంత ఆషామాషినా. కనుక ఎవరైతే దీనిని ఈ రకంగా చెప్తారో అని చెప్పిన వారికి ఫలితాన్ని చెప్తున్నారు. ఏమనంటే ఒకానొక బ్రాహ్మణ సముదాయంలో, ఒకానొక భగవత్ సన్నిధిలో, ఒకానొక జన కూడలిలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రకంగా అనండి, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనే గొడవే లేదండి మాకు. ఎక్కడైనా ఎప్పుడైనా వారు భక్తులు అయితే చాలు. భక్తుల సమక్షంలో కనుక దీనిని వివరించినట్లయితే ఎవడైతే వివరిస్తాడో దేనినండి ధన్యం, ధన్యతను కలిగించేది. యశస్యం, మనకున్న పాపాలన్నింటినీ పోగొట్టి గొప్ప శుభ కీర్తిని కలిగించేటటువంటిది. ఆయుష్యం, పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని కలిగించేది అంటే అపమృత్యు నివారణం చేసేది. పుత్ర్యం, సంతతి లేదు అని బాధపడేటటువంటి వారికి దీని ప్రవచనాదుల వల్ల మంచి సత్సంతతి సిద్ధించడం అనేది. అతీవ స్వర్గీయంచ, అతను ఇతడు ఇంతవరకు పడినటువంటి బాధలన్నీ ఈ క్షణంతో పోయి పరమ సుఖశాంతులు సంతోషాలు కలిగేలాంటిది అయినటువంటి ఈ గంగా చరిత్రం చాలా గొప్పది. కనుక తస్య పితరః ప్రీయంతే, ఈ ప్రవచనం చేసేటటువంటి, ఈ పారాయణం చేసేటటువంటి వారి యొక్క పూర్వులందరూ కూడా తరించిపోతారు, సంతోషపడిపోతారు. ఎందుకంటే దైవతాని చ ప్రీయంతే, దేవతలంతా కూడా సంతోషిస్తారు అన్నారు. ఈ మాటలన్నింటినీ మనం రాబోయే సర్గలో పూర్తిగా వివరించుకోవాలి. అయితే గురుగారు మంచిగా చెప్పారు, మీరు పారాయణం చేయాలంటే, ప్రవచనం చెప్పాలంటే వినేవాడు ఉండాలి కదండి, శ్రోత లేకపోతే కార్యక్రమమే లేదు. నిజమేనండి, వాల్మీకి మహర్షికి బాగా తెలుసు ఆ విషయం. కనుక
చెప్పించిన వారికి ఫలితాన్ని చెప్పి విన్నవారికి ఫలితాన్ని చెప్తున్నారు. ఇదం ఆఖ్యానం అవ్యగ్రహ గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స్థ సర్వాన్ కామాన్ అవాప్నుజాతు అంటున్నారు. ఈ పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఘట్టాన్ని, ఆఖ్యానాన్ని అవ్యగ్రుడై, ఏ అక్కర్లేని ఆలోచనలు లేకుండా, ఏ బురద చల్లాలి అనేటటువంటి కుబుద్ధి కుత్సితమైనటువంటి మనస్తత్వం లేకుండా ఎవరైతే వింటారో, పరమభక్తిగా ఎవరైతే దీన్ని ఆలకిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారికి సర్వాన్ కామానవాప్నుయాత్ అన్నారు. సకల అభీష్టాలు నెరవేరుతాయి. సర్వపాపాని నశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే అని అన్నారు. అంటే సర్వపాపాని అని యోగ్యమైన పాఠం. వారు చేసుకున్నటువంటి సకల పాపాలు నశించిపోతాయి ఈ రోజుతో. దశపాపహర దశమి అని ఈ క్షణం కోసం కదా మనం ఎంతో ఆశగా ఎదురు చూసాం. మనమేమి రామచంద్రమూర్తి ఎదురు చూసి నాకు గంగ గురించి చెప్పండి 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 అన్నాడు అంటే అప్పుడే మనకి అర్థమవుతోంది. కనుక ఆ పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి పరమ దివ్యమైనటువంటి ఈ గంగావతరణ ఘట్టం, ఈ దశపాపహర దశమి, ఈ ఘటికల్లో హస్త నక్షత్ర యోగంలో, అందున వ్యతిపాత యోగంలో శ్రీవారి సన్నిధిలో ఆ భగవత్ ప్రేరణతో ఈ విధంగా ముగించుకోవాలి అని. ఇది కూడా ఒకానొక భగవద్ అనుగ్రహమే. కనుక ఒకానొక మంచి జరిగినప్పుడు 3 విధములైనటువంటి యోగ్యతలు తెలుస్తాయి అని అంటారు. ఇప్పటికీ పాపాలన్నీ పోవడం, ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉన్నాం కనుక ఇంత గొప్ప యోగ్యత, దీన్ని వినే భాగ్యం కలిగింది అని, ఇంతటి భాగ్యవంతమైన దాన్ని విన్నాము అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి అంత కలిసొచ్చే కాలమే అని ఈ విధమైనటువంటి సకల శుభాల్ని, సకల పాపక్షయాన్ని చేసి దశపాపహర అనే మాట మన జీవితాల్లో సార్థకమయ్యేలా ఆ గంగమ్మ, ఆ బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు, ఆ భగీరథులు, రామచంద్రమూర్తి, సమస్త దేవతలు, బ్రహ్మాదులు అనుగ్రహించి రక్షించదురుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా మనసులో మననం చేసుకుంటూ ఈ శ్లోకాలను పారాయణ చేద్దాము. భగీరథోపి భగీరథోపి రాజర్షిః రాజర్షిః కృత్వా సలిలముత్తమం యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశాః కృతోదకః శుచిరాజా స్వపురం ప్రవివేశః సమృద్ధార్థః నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః ప్రముమోద చ లోకస్తం నృపమాసాద్య రాఘవ నష్టశోకః సమృద్ధార్థః బభూవ విగతజ్వరః ఏషతే రామ గంగాయాః విస్తరః అభిహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సంధ్యాకాలః అతివర్తతే ధన్యం యశస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గ్యమతీవ చ యశ్రావయతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానం అవ్యగ్రహ గంగావతరణం
గంగావతరణం శుభం శుభం యశృణోతి చ యశృణోతి చ కాకుత్స్థ కాకుత్స్థ సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ అవాప్నుయాత్ సర్వే పాపాః సర్వే పాపాః ప్రణశ్యంతి ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ ఆయుః కీర్తిశ్చ వర్ధతే వర్ధతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే చతుశ్చత్వారింశः సర్గః చతుశ్చత్వారింశः సర్గః. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో గంగావతరణం జరిగింది. అదేవిధంగా సగరపుత్రుడు భగీరథుని యొక్క ముత్తాతలు ఈ గంగానది ప్రవహించడం ద్వారా వారందరూ కూడా తరించారు. మరి ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాము. దీని ద్వారా మరి ఈ భగీరథుడు చేసినటువంటి గంగావతరణం ద్వారా రామచంద్రుడు తెలుసుకున్నదేమిటి ఈ కథను వినటం ద్వారా అని అంటే, కార్యసాధనలో కష్టకాలంలో పట్టుదలతోటి ఏ విధంగా వ్యవహరించాలి, ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఏ విధంగా సాధించాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని రామచంద్రమూర్తి సంతరించుకున్నాడు ఈ భగీరథుని యొక్క వృత్తాంతం ద్వారా. మరి అదేవిధంగా గంగావతరణం ద్వారా ఆ సగరపుత్రులు తరించడమే కాదు, ఇప్పటికీ కూడా మన పితృదేవతలు కూడా తరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ గంగావతరణ విశేషాలను కనుక విన్నట్లయితే, చెప్పినట్లయితే కలిగేటటువంటి అనేకమైనటువంటి ఫలములను కూడా చక్కగా విన్నాము. మరి ఆ శ్లోకాలను పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ భగీరథ కృత శ్రీగంగా స్తోత్రం. శ్రీనారద ఉవాచ శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే విష్ణో విష్ణుపదీ స్తోత్రం పాపఘ్నం పుణ్యకారకం. శ్రీనారాయణ ఉవాచ శృణు నారద వక్ష్యామి పాపఘ్నం పుణ్యకారకం. శివ సంగీత సమ్ముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం. యజ్జన్మ సృష్టేరాదౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం. గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే కార్తికీ పూర్ణిమాయాం చ తాం గంగాం ప్రణమామ్యహం. కోటియోజన విస్తీర్ణ దైర్ఘ్యే లక్షగుణా తతః సమావృతాయా గోలోకే తాం గంగాం ప్రణమామ్యహం. షష్టిలక్షయోజనాయ తతో దైర్ఘ్యే చతుర్గుణా సమావృతాయా వైకుంఠే తాం గంగాం ప్రణమామ్యహం. త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతా బ్రహ్మలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం. త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే చతుర్గుణా తతః ఆవృతా శివలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం. లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృతా ధ్రువలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం. లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతా చంద్రలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం. షష్టిసహస్రయోజనాయ దైర్ఘ్యే దశగుణా తతః ఆవృతా సూర్యలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం. లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతాయ తపోలోకే తాం గంగాం ప్రణమామ్యహం. సహస్రయోజనాయామ దైర్ఘ్యే దశగుణా తతః
आवृता जनलोकेय तां गङ्गां प्रणमाम्यहम् दशलक्षयोजनाय दैर्घ्ये पञ्चगुणा ततः आवृताया महर्लोके तां गङ्गां प्रणमाम्यहम् सहस्रयोजनायाम दैर्घ्ये शतगुणा ततः आवृताया च कैलासे तां गङ्गां प्रणमाम्यहम् शतयोजन विस्तीर्णा दैर्घ्ये दशगुणा ततः मन्दाकिनीयेन्द्रलोके तां गङ्गां प्रणमाम्यहम् पाताले भोगवती चैव विस्तीर्णा दशयोजना ततो दशगुणा दैर्घ्ये तां गङ्गां प्रणमाम्यहम् क्रोशैकमात्र विस्तीर्णा ततः क्षीणा च कुत्रचित् क्षितौ चालकनन्दाय तां गङ्गां प्रणमाम्यहम् सत्येया क्षीरवर्णा च त्रेतायामिन्दुसन्निभा द्वापरे चन्दनाभाय तां गङ्गां प्रणमाम्यहम् जलप्रभा कलौ या च नान्यत्र पृथिवीतले स्वर्गे च नित्यं क्षीराभा तां गङ्गां प्रणमाम्यहम् यत्तोयकणिका स्पर्शे पापिनां ज्ञानसम्भवः ब्रह्महत्यादिकं पापं कोटिजन्मार्जितं दहेत् इत्येवं कथिता ब्रह्मन् गङ्गापद्यैकविंशतिः स्तोत्ररूपं च परमं पापघ्नं पुण्यजीवनं नित्यं यो हि पठेद्भक्त्या सम्पूज्य च सुरेश्वरीं शोश्वमेधफलं नित्यं लभते नात्र संशयः अपुत्रो लभते पुत्रं भार्याहीनो लभेत् स्त्रियं रोगात् प्रमुच्यते रोगी बन्धान् मुक्तो भवेत् ध्रुवम् अस्पष्टकीर्तिः सुयशाः मूर्खो भवति पण्डितः यः पठेत् प्रातरुद्धाय गङ्गास्तोत्रमिदं शुभम् शुभं भवेच्च दुःस्वप्ने गङ्गास्नानफलं लभेत् श्रीनारायण उवाच स्तोत्रेणानेन गङ्गाञ्च स्तुत्वा चैव भगीरथः जगामतां गृहीत्वा च यत्र नष्टाश्च सागराः वैकुण्ठन्ते ययुस्तूर्णम् गङ्गाया स्पर्शवायुना भगीरथेन सा नीता तेन भागीरथी स्मृता इति श्रीदेवी भागवते नवमस्कन्धे भगीरथकृतं श्रीगङ्गास्तोत्रम् अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम्
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో ప్రతిరోజు కూడా మనం ప్రాతకాలంలో శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి అందులో భాగంగా రేపు ఉదయం అంటే 10వ తారీఖు శుక్రవారం రేపు ఉదయం 6:30 నుండి ప్రారంభించుకుని 9వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఇందులో గంగావతరణ విశేషాలు, భగీరథ ప్రయత్నములు, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అంశములన్నీ కూడా తారసపడతాయి. ఆ శ్లోకములను పారాయణ చేయడం ద్వారా ఎన్నో ఫలితాలు చెప్పబడ్డాయి. కావున భక్తులందరూ కూడా ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.